ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సింగ్ బౌల్లో ఒక కప్ పెరుగు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని విషయాన్ని బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. దీంట్లో ఒక కప్ పంచదార, పావు టేబుల్ స్పూన్ ఏదైనా ఎసెన్స్ వేసుకోండి. పావు కప్పు చిక్కటి పాలను వేసుకోండి. అలాగే ముప్పావు కప్పు దాకా రిఫైండ్ ఆయిల్ యూస్ చేసేయండి. దీనంతా కూడా పంచదార అంతా కరిగేంత వరకు మిక్స్ చేసేసుకొని ఒక జల్లెడ పెట్టేసుకొని ఒక కప్ గోధుమ పిండి, పావు కప్పు దాకా కోకో పౌడర్, పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఈ విషయాన్నంతా కూడా కటెడ్ ఫోల్డ్ మెథడ్ లో ఎక్కడ కూడా ఉండలేకుండా మిక్స్ చేసేసుకోండి. తర్వాత కేక్ చేసుకునే మోల్డ్కి కొద్దిగా ఆయిల్ అలాగే గోధుమ పిండికి టేస్ట్ చేసేసుకొని తర్వాత దీంట్లోనే కేక్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకొని పైన కొన్ని నట్స్ చల్లుకోండి. ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ బ్యాటర్ని పెట్టేసుకొని 30 నుంచి 35 నిమిషాల పాటు కేక్ని ఈ విధంగా బేక్ చేసుకోండి. కేక్ చక్కగా ఈ విధంగా బేక్ అయిపోయాక తర్వాత దీన్ని చెక్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని డీమోల్డ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండి చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.